స్టార్టింగ్లో అసిస్టెంట్గా వర్క్ చేసేటప్పుడు అబ్బా అని హ్యాపీగా ఫీల్ అయిన అమౌంట్ ఎప్పుడు వచ్చింది? అంటే ఆ రోజున మాకు 3,000 5,000 అలా చేశారు. బట్ ఏంటంటే ఇక నేను అట్లా అయింది. ఇక చిరంజీవి గారి హిట్లర్ సినిమా వర్క్ చేశాను. అక్కడి నుంచి అనమాట మా పేమెంట్లు అందరి కాస్త పెరిగి అసోసియేట్ డైరెక్టర్ అయ్యి ఇంకా అక్కడి నుంచి 30,000 మంత్లీ అట్లాగా అక్కడి నుంచి ఇంకా అప్పుడు సాటిస్ఫై అయ్యారు. ఓకే వావ్ అనుకున్నారా? అక్కడి నుంచి ఇక ఓకే. తర్వాత మీరు డైరెక్టర్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయి నేను డైరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ హీరోతోనే చేద్దాం అనే మైండ్ సెట్ ఉండేదా, లేకపోతే స్టోరీ ఇంపార్టెంట్ స్టోరీకి తగ్గట్టు చేద్దాం అనుకునే వాళ్ళు? ఆ టైంలో కొంచెం పెద్ద హీరోలు అంటే మంచి డ్రీమ్ కదా మేడం. చిరంజీవి గారు అన్న, బాలకృష్ణ గారు అన్న, వీళ్ళంటే మంచి డ్రీమ్ అనమాట. సో అందుకని ఆ టైంలో హిట్లర్ సినిమాకి నేను వర్క్ చేయడం వల్ల చిరంజీవి గారు నా వర్క్ను చూసి ఇక ఆళ్ళనిగా సముద్ర నువ్వు వచ్చాయని చెప్పి ప్రతిసారి నన్నే పిలిచేవాళ్ళు. చిరంజీవి గారు పిలిచి నీ వర్క్ చూస్తున్నాను, బాగా కష్టపడుతున్నావు, నువ్వు డైరెక్టర్ అవుతావు, తప్పకుండా నేను నీకు ఛాన్స్ ఇస్తాను. చిరంజీవి గారు అప్పుడు నన్ను బ్లెస్ చేశారు. చేశాక నేనేం చేశాను, ఇక చిరంజీవి గారు సార్ మీకే కథ చెబుతాను మీరేనని చెప్పి చిరంజీవి గారికి చెప్తే బ్రహ్మాండమైన కథ చెప్పావు సముద్ర అన్నారు చిరంజీవి గారు. అన్నాక ఇంకా ఆయన వెంట నేను స్వాతిముత్యంలో కమలాసన్ ఎండబడ్డట్టు చిరంజీవి గారు అన్నమాట. బట్ ఏంటంటే అప్పటికే నేను ఒక 7-8 సినిమాలే చేశాను. సో చిరంజీవి గారు ఏంటంటే ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి, సో నిదానంగా చెప్దాం అనేది ఆయన మైండ్ సెట్. ఇది డైరెక్ట్ గా చెప్పలేరు చిరంజీవి గారు. హర్ట్ చేయరు చిరంజీవి గారు అసలు. సో చిరంజీవి గారి కోసం ఇక ఎడ్డిల్లా కనపడుతుండేవాడిని. బాగా చంపేస్తున్నాడు సముద్ర, ఏం చెప్పాలి వీడికి అనుకునేవాడు అనమాట. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేవాడిని, మళ్ళీ చెన్నై వెళ్ళిపోతే చెన్నై వెళ్ళిపోయేవాడిని, అట్లా అనమాట. చివరికి అసలు చెప్పకపోతే సముద్ర డిస్టర్బ్ అవుతాడు. సముద్ర ఒక 2-3 years ఇంకా చేసి కలువు తప్పకుండా చేస్తాను అన్నారు. అమ్మాయ అనుకున్నా. ఓకే. ఇంతకీ చిరంజీవి గారికి మీరు వినిపించిన స్టోరీ సినిమాగా బయటకు వచ్చిందా లేదా? లేదు, ఇంతవరకు చేయలే నేను. అయితే అండి ఇక అప్పటి నుంచి చిరంజీవి గారు ఫస్ట్, ఇక ఆ తర్వాత నారాయణమూర్తి గారి సినిమా. ఆయన బ్లస్ నువ్వు తొందరగా డైరెక్ట్ అవుతావు బస్సు, నేను చూస్తుంటే కోడి రామకృష్ణ కనపడుతున్నాడు నాకు అనేవాడు. ఆయన ఇప్పుడు కనపడ్డా కూడా ఆర్ నారాయణమూర్తి గారు కోడి రామకృష్ణ అంటాడు, అంత ఇదిగా నిక్ నేమ్ పెట్టేశారు. సో అట్లాగా. అంతేకాకుండా అండి కోడి రామకృష్ణ గారికి ఏ ప్రొడ్యూసర్లు అయితే సినిమాలు చేశారో, భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి గారు కానివ్వండి, రామలింగేశ్వరరావు గారు కానివ్వండి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ అంతా కూడా నన్ను ఇష్టపడ్డారు, నాతో చెయ్యాలని చెప్పేసి నాకు అడ్వాన్సులు ఇచ్చి కూడా మూసేశారనమాట. అంత మంచి పేరు తెచ్చుకున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా వర్క్ చేస్తున్నప్పుడు అనమాట. ఇక ఫైనల్లో బి గోపాల్ గారి దగ్గర నరసింహనాయుడు వర్క్ చేశాను. ఆ టైంలో ఇక నాకు డైరెక్షన్ ఛాన్స్ సింహరాశి వచ్చింది.